నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. నామినేషన్ దాఖలు చేసిన అనకాపల్లి పార్లమెంట్ కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. భారీగా పాల్గొన్న బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు. సంగం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. పరిగి నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ప్రచారం నిర్వహించిన చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి పార్లమెంట్ కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరియు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతబ్బాయితో కలిసి అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11:05 2 సెట్ల నామినేషన్ పత్రాలను అఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పటన్ శెట్టికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి ఇలవేల్పు అయిన అమ్మ నూకాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి నూకాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని అనంతరం ముఖ్యమైన నాయకులు, అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చామని తెలిపారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు. వీరిద్దరి సహకారంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని వదిలేది లేదని, కక్షతో వ్యవహరిస్తున్న ఏ అధికారిని కూడా విడిచిపెట్టమని హెచ్చరించారు. నిన్న రాత్రి మా బంధువులు, మా సన్నిహితులు ఉంటున్న హోటల్కు వచ్చి సోదాల పేరిట అధికారులు అసభ్య పదజాలం ఉపయోగించారని, వారి మీద నేను రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో కంప్లైంట్ ఇస్తానని తెలియజేశారు. ఈ రోజు జరిగే విజయ ర్యాలీని రాష్ట్రం మొత్తం చూసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మొట్టమొదటిగా అనకాపల్లి ఇలదైవం ఏదైతే ఉందో ఆ అమ్మవారు నూకాలమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి కన్యకా పరమేశ్వరి, అనకాపల్లినే కాదు యావత్ భారతదేశంలో ఏదైతే ముఖ్యమైన దేవాలయం ఉందో అందులో కూడా ఈరోజు నా పేరుతో పూజలు చేపించి అయోధ్య రామ టెంపుల్లో కానీ, తిరుపతిలో కానీ, సిద్ధిలో కానీ, అటు గంగోత్రిలో కానీ, బద్రీనాథ్లో కానీ, కేదార్నాథ్లో కానీ, ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ కంచి కామాక్షి, మధుర మీనాక్షి అంతలకు కూడా పూజలు చేయించి ఆ స్వామి దీవెనలు తీసుకొని ఈరోజు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరిగినటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు రమేష్ గారిలో ఉన్నాయి. ఎందుకంటే మేము 30 ఏళ్ళ నుంచి కూడా ఆయన చూడటమైనటువంటి జరుగుతుంది. కూడా అందుచేత ఈవేళ కూడా తప్పనిసరిగా దీని తాలూకు మెంబర్షిప్ ఇక్కడ పార్లమెంట్లో కావాలి, లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటి పట్టుదలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉంటారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈవేళ ఈ నామినేషన్ చేసినటువంటి సందర్భంగా చెప్తున్నాను, అనకాపల్లిలో పార్లమెంట్ సభ్యత్వం, పార్లమెంట్ మెంబర్షిప్, 7 అసెంబ్లీ మెంబర్షిప్స్ మొత్తం అందరూ కూడా ఉమ్మడి పార్టీల తాలూకు అభ్యర్థులు గెలుస్తారని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అందరూ అభ్యర్థులు కూడా సంగం మండలం వుడ్ హౌస్ పేట, తరుణవాయి, చెన్నవరపాడు, తలుపురపాడు, కొరిమెర్ల గ్రామాలలో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజాగలం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. హారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. ప్రచారంలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పలువురు నాయకులు భారీ గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన 6 సూత్రాల ప్రణాళిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి ప్రజలకు అభ్యర్థించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ మరియు వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయొద్దని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు న్యాయం చేస్తానని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి, టీడీపీ మండలం కన్వీనర్ గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీధర్, మాజీ జెడ్పీటీసీ చంద్రశేఖరయ్య, బాణా శ్రీనివాసులు రెడ్డి, రాజేష్ రెడ్డి, ఉక్కాల శ్రీనివాసులు, షేక్ బాబు, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చాక, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక
89 లక్షల రేషన్ కార్డులని 63 లక్షలకి కుదించేశాడు అని చెప్పి మనం చేస్తున్నాం. అంటే ఈ మధ్యలో ఉన్న 36 లక్షల మందికి అసలు రేషను లేదు, పెన్షను లేదు. ఈ పెన్షన్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి 5 సంవత్సరాలు విడతల వారీగా చేసి 250, 200 చేసి ఈరోజు చివరి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను 3,000 ఇచ్చాను కదా అన్నాడు. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 200 ఉన్న పెన్షన్ని గుర్తు చేసుకోండి, ఒకే రోజు 2,000 రూపాయలు చేసి ఇచ్చాడు. అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం అంటే ఇంకా 3 నెలలు పడుతుంది ప్రభుత్వం రావడానికి, జూలై మాసంలో. అయితే ఆయన ఇప్పుడే ప్రకటించాడు కాబట్టి ఏప్రిల్లో ఇవ్వాల్సిన 1000, మే మాసంలో ఇవ్వాల్సిన 1000, జూన్ మాసంలో ఇవ్వాల్సిన 1000, 3,000 కలిపి జూలై మాసంలో ఇచ్చే 4,000 తోటి 7,000 రూపాయల పెన్షన్ ఒకే రోజు. రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మీ వాలంటీర్లు, ఈ వాలంటీర్లని నెలకు 5,000 రూపాయల జీతం, 5,000 30 రోజులుగా 5,000 అంటే ఏమైంది? 160 రూపాయలు అయింది. 160 రూపాయల కూలి పద్ధతిన పని చేయించుకొని ఇవాళ మీరు రాజీనామా చేయండి అంటున్నాడు పెద్ద మనిషి. రాజీనామా చేస్తే రేపు ఆయన వచ్చాక నేను మళ్ళీ ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఈ 20 రోజులు వాళ్ళ చేత మళ్ళీ కూలి పని చేయించుకోవడానికి. ఇది వాళ్ళ వెతుగడ. నేను అందుకని వాలంటీర్లు ఎవరైనా ఉంటే మనవి చేస్తున్నా, ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయొద్దు. మీరు నిజాయితీగా మీ పని మీరు చేసుకోండి. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే పనిచేయదు, ప్రభుత్వం పనిచేయండి. అది నేను మిమ్మల్ని కోరేది. ఇది ఇవాళ తెలుగుదేశం ప్రణాళిక. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కుల్కచెర్ల మండలంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి శాసనసభ్యుడు టి రామ్మోహన్ రెడ్డితో కలిసి చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ప్రచారంలో గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని కోరారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. మీ అమూల్యమైన ఓటు వృధా చేయకుండా చేయి గుర్తుపై ఓటు వేసి ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకునే దేశంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటేనని, ఆ పార్టీలకు మీ ఓటు వేసినట్లయితే అది వృధా అయినట్టే అని విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేసీఆర్ చేసింది ఏమీ లేదని, రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు రావాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. మన పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపిస్తే కేంద్రం నుంచి మనం ఎన్నో నిధులు తెచ్చుకోవచ్చని ఆయన తెలిపారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, దయచేసి మీరు గమనించవలసిన అవసరం ఒక్కోసారి ఉన్నది. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నన్ని రోజులు మనకు 1,200 రూపాయలకు సిలిండర్ దొరుకుతుంటే, మరి ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ 500 రూపాయలకు సిలిండర్ దొరుకుతున్నది. మరి బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్ర దేశంలో పాలించినందుకు కాదు మనకి ఇప్పటి వరకు కూడా ఇల్లు వస్తలేదు. కానీ మన సారు ఇప్పుడే అనౌన్స్మెంట్ చేస్తాడు, మీకు చాలా పెద్ద మొత్తంలో 3,500 ఇల్లు మనకు రావడం జరిగింది. మరి అదే విధంగా చూస్తున్నట్టే మరి ఈ ఒకవేళ మనము దారి తప్పి కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు వేయకపోతున్నట్టే పాల మీద పన్ను, నీళ్ళ మీద పన్ను, మరి ప్రతి ఒక్క చదువుకునే పిల్లల పుస్తకాల మీద పన్ను, పెన్ను మీద పన్ను, అంటే ధరలు ఇంకా కూడా ఇప్పటికే 10 సంవత్సరాల ముందరికి ధరలు పెరిగి ఉన్నాయి. ఇంకా ధరలు ఎక్కువై మరి రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉన్నది. దయచేసి కావున మీ అందరికీ కూడా నమస్తే పెడుతూ, మా ఊరు అక్కల చెల్లెళ్ళకి కూడా నమస్తే పెడుతూ, దయచేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తూ, జై కాంగ్రెస్, చేతి గుర్తుకి. దయచేసి నేను అధ్యక్షుల వారి అనుమతితోనే కొంచెం లేట్ కావడం జరిగిందని తెలియజేస్తూ, మీకు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.